ఇప్పుడు ఏ డిటిడిఓ దగ్గర వెళ్ళినాం ఒక్కసారి, ఆమె కాంప్లైంట్ ఇస్తే ఏమంటది, మీరు టూ అంటే వెళ్ళిపోతారు, మీది ఏముంది ఇక్కడ, మీకు ఊ అంటే ఊ దగ్గితే పోతారు, తుమ్మితే పోతారు, మీకు ఏమైనా ఆర్డర్ కాపీ ఉందా, మీది దగ్గర ఏమైనా ఫోటో ఉందా? 8 నెలల జీతాలు రాక, ఇంతకుముందు ప్రభుత్వం రాకముందేమో 13,600 ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదు. మళ్ళీ నెలకు జీతాలు రావు. మళ్ళీ మాకు ఏదైనా ఖర్చులు ఉండాలంటే నెలకు ఖర్చులు లేవు. ఏది ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది మాకు. ఇప్పుడు 8 నెలలకోలే జీతాలు లేనిది మేము ఎట్లా పరిస్థితి? 4-5 సార్లు ఇచ్చినాం, ఆయన గిట కలిసినాం, చేస్తాం, మీ ఫాలో చేస్తాను, కలెక్టర్ గిట పట్టించుకోలేడు. మంత్రి దగ్గర పోయినాం, ఆడ గిట చేస్తాను, అక్కడ గిట పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు ఈ బాధలు అవుతున్నాయి. ఎమ్మెల్యేకి ఇచ్చినాం, అందరికి ఇచ్చుకుంటూ పోతున్నాం. ఏ మంత్రి దగ్గరికి వెళ్ళారు? ప్రజాభవన్కి వెళ్ళినాం, కమిషనర్ దగ్గర ప్రజాభవన్కి వెళ్ళినాం. అక్కడికి వచ్చిర్రు, మేము ఫాలో చేస్తాము, మీ పండుగ లోపల జీతాలు పడతాయి అన్నారు. జీతాలు రావడం లేదు. మా పరిస్థితి మరి ఘోరం ఉంది. ఇంటికాడ ఏం చెప్పుకోవాలి? మా పోరలు చదివించాలంటే ఫీజు కట్టాలి.